హలో గ్రూప్స్ ఆస్పిరెంట్స్. ఈరోజు నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లెవెల్లో ఎలా ఉంటుందో చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ గ్రూప్ 1లో వచ్చేసి 1+1+6 పేపర్స్గా ఉంటుంది. 1 వచ్చేసి ప్రిలిమినరీ అండి. ప్రిలిమినరీకి 150 మార్క్స్ అండ్ 2.5 hours ఉంటుంది. ఇది క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ సెలెక్ట్ అవుతారు. అండ్ మెయిన్స్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఉంటుందన్నమాట. అది 10th స్టాండర్డ్ లెవెల్లో 3 hours టైం, 150 మార్క్స్. అండ్ సెకండ్ పేపర్ వచ్చేసి జనరల్ ఎస్సే. జనరల్ ఎస్సే అనేది సపరేట్ టాపిక్ ఏం కాదు, ఈ మిగతా సబ్జెక్టులలోకి వెళ్ళి వస్తున్నాయి. అవి కరెంట్ అఫైర్స్ కావచ్చు, చరిత్ర, హిస్టరీ అండ్ భారత సమాజం, రాజ్యాంగం, ఎకనామిక్ సర్వే, ఏవైనా జనరల్ ఎస్సే అనేది వస్తుందన్నమాట. అది సపరేట్ టాపిక్ కాదు, ఇందులో నుంచే వచ్చే ఒక టాపిక్ అన్నమాట. సో సెకండ్ పేపర్ వచ్చేసి చరిత్ర, సంస్కృతి, భూగోళ శాస్త్రం. భూగోళ శాస్త్రం అనేది ఇక్కడ భారత, తెలంగాణ భూగోళ శాస్త్రమే ఉంటుంది. వరల్డ్ జియోగ్రఫీ అనేది ఉండదు. చరిత్ర వచ్చేసి చరిత్ర సంస్కృతి అనేది భారతదేశ చరిత్ర సంస్కృతి అండ్ తెలంగాణ చరిత్ర సంస్కృతి. దీనికి 150 మార్క్స్ అండ్ 3 hours టైం. థర్డ్ పేపర్ వచ్చేసి భారత సమాజము, రాజ్యాంగము, గవర్నెన్సీ. 150 మార్క్స్, 3 hours టైం. ఫోర్త్ పేపర్ వచ్చేసి ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి. ఆర్థిక వ్యవస్థ అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వస్తుంది. ఇందులో ఎక్స్ట్రా వచ్చేసిందంటే ప్రకృతి సమస్యలు అనేది వస్తుందన్నమాట. ఫిఫ్త్ పేపర్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్. సిక్స్త్ పేపర్ వచ్చేసి తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఇది 3 దశల్లో ఇస్తుంది. 3 దశల్లో ఎలా జరిగింది అనేది ఇస్తుంది అన్నమాట. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు డాటా ఇంటర్ప్రిటేషన్ అనేది మోస్ట్ వాల్యుబుల్ సబ్జెక్ట్ ఇన్ ద గ్రూప్ 1. 2024 అక్టోబర్లో జరిగిన మెయిన్స్ అనేది, ఆ మెయిన్స్లో డాటా ఇంటర్ప్రిటేషనే డిసైడ్ చేస్తుందండి. ఎందుకంటే ఈసారి అంత టఫే వచ్చింది. సో గ్రూప్ 2 అండి. గ్రూప్ 2 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అన్నమాట. దీంట్లో ఏమొస్తుందంటే ప్రపంచ భూగోళ శాస్త్రం వస్తుంది. అంటే తెలంగాణ వస్తుంది, భారతదేశం వస్తుంది, ప్రపంచ భూగోళ శాస్త్రం వస్తుంది. 150 మార్క్స్, 2.5 hours. ఇందులోనే ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ అంటే గ్రామర్ అండ్ మ్యాథ్స్, యాప్టిట్యూడ్, ఇది అనమాట. మ్యాథ్స్కి సంబంధించింది. ఇంగ్లీష్లో 20 మార్క్స్, దీనికి మ్యాథ్స్ వచ్చేసి 20-25 మార్క్స్ వస్తాయి. డెఫినెట్లీగా ఏ గ్రూప్ 1, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా ఈ సబ్జెక్ట్స్ అనేవి కామన్ అండి. దీంట్లో ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తేనే గెట్ ఆన్ అవుతాము. ఇవి మంచి స్కోరింగ్గా ఉంటుంది. కాబట్టి ఇవి ఏదో చదివగలిగిన వాళ్ళు పెడతారనుకోవడం అపోహ మాత్రమే. అండ్ సెకండ్ పేపర్ వచ్చేసి చరిత్ర, రాజ్యాంగం అండ్ సమాజం. థర్డ్ పేపర్ వచ్చేసి భారత ఆర్థిక వ్యవస్థ. అందులోనే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 2 ఉంటాయండి. ఇందులోనే ఎకనామిక్కి సంబంధించి. ఫోర్త్ పేపర్ వచ్చేసి ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర అన్నమాట. సో గ్రూప్ 3లో 3 పేపర్స్ ఉంటాయి. అది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. ఇందులోనే ఇంగ్లీష్, మ్యాథ్స్ ఉంటుంది. 150 మార్క్స్ అండ్ 2.5 hours. సెకండ్ పేపర్ వచ్చేసి చరిత్ర, రాజ్యాంగం, సమాజం. థర్డ్ పేపర్ వచ్చేసి ఎకానమీ, భారతదేశం అండ్ తెలంగాణ 2. అండ్ గ్రూప్ 4కి వచ్చేసి 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి జిఎస్, ఇంకోటి సెక్రటేరియట్ ఎబిలిటీ అన్నమాట. అయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఉన్నవే వస్తాయి, కాకపోతే బట్ లైట్గా వస్తాయి అన్నమాట. దీంట్లో భూగోళ శాస్త్రం అనేది భారత, తెలంగాణ ఉంటుంది. ప్రపంచ భూగోళ శాస్త్రం అంతా ఉండదు. కాకపోతే కరెంట్ అఫైర్స్లో అవి బిట్స్ అనేవి తగులుతాయి అన్నమాట. హిస్టరీ ఉంటుంది, బట్ హిస్టరీ అనేది ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి ఎక్కువ ఉంటుందన్నమాట. అది మెయిన్. అండ్ తెలంగాణ రాష్ట్ర విధానాలు. దీంట్లో ఎకనామిక్ సర్వే, డైలీ న్యూస్ పేపర్స్ అండ్ ఎకానమీ గురించి కొంచెం అవగాహన ఉంటే సరిపోతుందండి. అంత డెప్త్గా ఉండదు. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1లో ఉన్నంతగా ఉండదు. ఇంకోటి సెకండ్ పేపర్ వచ్చేసి సెక్రటేరియట్ ఎబిలిటీ అన్నమాట. దీనికి 150 మార్క్స్. ఒకటి మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ అనేది వర్బల్ ఉంటుంది, నాన్ వర్బల్ ఉంటుంది, లాజికల్ రీజనింగ్ ఉంటుంది. సెక్రటేరియల్ ఎబిలిటీలోనే కాంప్రహెన్షన్, పదాల వరుస క్రమం అనేది ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించింది. అండ్ ఫిఫ్త్ వచ్చేసి సంఖ్యాశాస్త్రం అండ్ అంకగణితం.
ఇవ్వండి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏవైనా కూడా దాదాపు సిలబస్ ఒకటే. కానీ మారనివి ఏ గవర్నమెంట్స్ వచ్చినా ఎప్పుడు వచ్చినా కానీ మారనివి కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. జాగ్రఫీ, హిస్టరీ, జాగ్రఫీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఎకనామిక్స్ సర్వే అండి. ఇవి కంటిన్యూగా చదవాలండి. ఒకరోజు ఒక సంవత్సరము చదివేది కాదు. కంటిన్యూగా చదువుతుంటేనే సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటుంది. అప్పుడే సక్సెస్ అవుతాము.